పాపములో నుండి ఈ లోకానికి వచ్చినాము. యేసు ప్రభుల వారు నిన్ను నన్ను రక్షించటానికి, నీ పాపాలు నా పాపాలు కడగటానికి యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినాడు. ఈ యొక్క హేమలతండ గ్రామ ప్రజలకు యేసయ్య గురించి తెలియజేయటానికి, సువార్తను తెలియజేయటానికి మేము మీ మధ్యలోనికి వచ్చినాము. కాబట్టి యేసు ప్రభుల వారు చెప్తున్నారు కదా, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. నేను కూడా ఒక మార్గం అనట్లేదు, నేనే మార్గము, సత్యము, జీవము. ఆ మార్గంలో నువ్వు నేను ఉండాలంటే ఈ లోకంలో యేసు ప్రభుల వారి గురించి తెలుసుకొని ఉండాలి. యేసు ప్రభుల వారు ఈ లోకానికి రావటానికి గల కారణం, నీ పాపాలు నా పాపాలు కడిగి ఆయన పరిశుద్ధపరిచి ఆ యొక్క కల్వరి శిలువలో చివరి రక్తపు బొట్టు వరకు కూడా కార్చి ఆయన మరణించి తిరిగి మూడో నాడు లేచినాడు. కాబట్టి మనము ఏ పాపముతో ఉన్నా, ఏ రోగముతో ఉన్నా, ఏ ఇబ్బందులు, ఏ ఇరుకులు, ఏ భారముతో ఉన్నా యేసు ప్రభుల వారిని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే ఒక రాజ్యం ఉంది. అదే నిత్య రాజ్యము, అదే పరలోక రాజ్యము. ఆ రాజ్యంలో నువ్వు నేను ఉండాలంటే ఈ లోకంలో ఆయన యొక్క బిడ్డగా ఉండగలిగితే ఆ రాజ్యము నీకు నాకు అనుగ్రహిస్తాడు. అట్టి భాగ్యం ఈ గ్రామ ప్రజలకు అనుగ్రహించాలని మనసారా కోరుకుంటూ మేము సత్య సువార్తను మీ మధ్యలోనికి తీసుకొని వచ్చినాము. ప్రైజ్ ది లార్డ్.